ఇది ఆయన. మరి 1969 నుంచి తెలంగాణ ఉద్యమం చేస్తున్నారు కదా చాలా మంది. 1969లో కూడా 369 మంది చనిపోయారు కదా. మరి దాంట్లో జాతిపిత ఒకటి ఏరాయింది. ఒక జయశంకర్ బీసీ నాయకుడు రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం రావాలనే ఒక లక్ష్యంతో పనిచేసినటువంటి వాడు జయశంకర్. ఆయనను ఏమంటారు? కేసీఆర్ను జాతిపిత్ అంటే జయశంకర్ను ఏమంటారో చెప్పాలి హరీష్ రావు. అంటే ఆయన బీసీ కాబట్టి ఏమన్నా కదా, జయశంకర్ గారికి ఏ పేరు పెట్టకూడదా? జయశంకర్ గారు అయిన లక్ష్యం అంతా, నా జీవితం అంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి. మరి ఆయనకి ఏం పేరు పెడతాడు హరీష్ రావే చెప్పాలి. అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన రాజీనామా చేశాడు. మంత్రి పదవికి, ఎమ్మెల్యేకు రాజీనామా చేశాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాడే నాకు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా తీసుకుంటారని చెప్పినటువంటి వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. 69 నుంచి 2014 దాకా ఎమ్మెల్యేలకు పోటీ చేయలేదు, ఎంపీకి పోటీ చేయలేదు, మంత్రి పదవి ఇస్తారన్నా తీసుకోలేదు, రాజ్యసభ సభ్యుడు ఇస్తారన్నా తీసుకోలేదు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. నా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాతనే నేను పదవి తీసుకుంటా, అప్పటిదాకా నాకు పదవులు వద్దు అని చెప్పినటువంటి వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ. అదే లక్ష్యంతో తెలంగాణ కోసం కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఆయన చనిపోయేదాకా పనిచేసిన వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. ఇది వాస్తవం కాకపోతే చెప్పుకోవాలి. హరీష్ రావు, కేటీఆర్ మిమ్మల్ని అడుగుతున్నాను. మరి ఆయన కొండ లక్ష్మణ్ బాపూజీ గారు అంత నిస్వార్థంగా పదవులకు రాజీనామా చేసి పదవులు వద్దని చెప్పి తెలంగాణ రాష్ట్రమే నాకు ముఖ్యమని చెప్పి నీతి నిజాయితీగా పనిచేసినటువంటి వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి ఏం పేరు పెడతారో చెప్పాలి. నేను ఒక్కసారిగా అడుగుతున్నా డైరెక్ట్గా. ఇది అయిపోయింది. 2001లో టీఆర్ఎస్ పార్టీని పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీలో ఎంతమందిని మోసం చేసినవే నీకు. ఎందుకంటే అంతకుముందు దుబాయ్ పంపిస్తారనే వందల మంది దగ్గర ఎస్సీల దగ్గర, ఎస్టీల దగ్గర, బీసీల దగ్గర వందల మంది ఆ కాలంలో 50 ఏళ్ళ క్రితమే 10,000, 5,000 ఇట్లా తీసుకొని దుబాయ్ పంపిస్తారని వందల మంది మోసం చేసిన చరిత్ర కేసీఆర్. ఇది వాస్తవా కాదా చెప్పా. 2001 నుండి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, రెడ్లను ఎంతమందిని మోసం చేసిండే. తెలంగాణ సెంటిమెంట్ మీద పనిచేయమని చెప్పి టీఆర్ఎస్ పార్టీలో పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ నుండి వాళ్ళను వందల మందిని రోడ్డు మీద వేసిండు. ఇది వాస్తవం కాదా హరీష్ రావు, కేటీఆర్? ఇది వాస్తవం కాదా? విజయశాంతిని, ఆమె పార్టీని విలీనం చేసుకున్నాడు. విజయశాంతిని ఎక్కడ పెట్టిండు? రోడ్డు మీద వేసిండు. ఇది వాస్తవం కాదా? మరి బీజేపీ ఉన్న నరేంద్ర గారు, ఆయన బీజేపీలో మంచిగా పనిచేస్తున్న పెద్ద నాయకుడు, టీఆర్ఎస్ పార్టీలో పెట్టుకొని ఒక బీసీ నాయకునిగా ఆయనను అవమానపరిచి బయటికి పంపించింది వాస్తవం కాదా? ఎంతమంది ఉసురుపరుచుకున్నాడు కేసీఆర్. ఆయన పార్టీ బలోపేతం అవ్వడం కోసం, ఆయన పార్టీ గెలవడం కోసం, వాళ్ళు రాజకీయ భవిష్యత్తును నిర్మాణం చేసుకోవడం కోసం తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ మీద వచ్చినటువంటి వాళ్ళందరినీ, ఎస్టీలను, బీసీలను మొత్తం మందిని వాడుకొని నీ పార్టీని బలోపేతం చేసుకొని వాళ్ళను రోడ్డు మీద వేసి తొక్కేసినటువంటి వ్యక్తి కేసీఆర్. ఇది వాస్తవం కాదా? మీడియా కొంత టైం లేదు కాబట్టి నేను పేర్లు చెప్పదు, వందల మంది పేర్లు ఉన్నాయి దగ్గర.
ఎవరిని జాతిపిత అంటారు? టిఆర్ఎస్ పార్టీకి నాయకుడు కేసీఆర్ అనేటోడు తెలంగాణ ప్రజలకు నాయకుడు కాదు. ఇప్పుడు కాదు, ఇంకా 100 తరాలకు నేను చెప్పగలను. ఇది వాస్తవం కాకపోతే ఇప్పునండి. టిఆర్ఎస్ పార్టీకి మాత్రమే కేసీఆర్ నాయకుడు, తెలంగాణ ప్రజలకు కాదు అంటున్నా. ఈ తెలంగాణలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు రెట్లు 100కి 99% ఉంటారు. వీళ్లకు నాయకుడు కాదు హరీష్ రావు. వీళ్ళతోని మరి ఏదో ఒక్క రోజు మీ కుటుంబాన్ని హరీష్ రావు, కేటీఆర్ ఏదో ఒక్క రోజు వీళ్ళు మిమ్మల్ని చెప్పు తీసుకొని కొడతారు. నువ్వు ఇంకోసారి జాతిపీత అంటే కేసీఆర్, అది గుర్తుపెట్టుకో అంటున్నా. ఎట్లా మాట్లాడుతావు? ఎవరికి జాతిపీత? నీ పార్టీకి అని చెప్పు, టిఆర్ఎస్ పార్టీకి అని చెప్పుకో. మా తెలంగాణ కోసం కాదు, తెలంగాణ కాదు. ఇంతమందిని మోసం చేసుకుంటూ వచ్చి ఏమని చెప్పాడు కేసీఆర్ గారు ఏమని చెప్పాడో ఇదే ఇక నా దగ్గరికి వస్తున్నా. తెలంగాణ ప్రజా సంఘాలు చేసి మాతోని చర్చలకు వచ్చాడు. నేను దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నా, తెలంగాణకు కావలి కుక్క నేను అని చెప్పిన వ్యక్తి కేసీఆర్. అవునా కాదా? వాళ్ళే చెప్పాలి. అబద్ధాలకు మారు పేరే కేసీఆర్. నేను పదవి వద్దు నాకు, నేను దళితుడిని ముఖ్యమంత్రి చేయబోతున్నా. మీడియా ముందట ప్రకటించాడు, బహిరంగ సభలో ప్రకటించాడు, మాతోని మాట్లాడాడు. నాతోని పాటు నేను ఒక్కనే కాదు, ప్రొఫెసర్లు అందరూ ఉన్నారు. ఇదే బిళ్ళయ్య నాయక్ ఉన్నాడు, విశ్వేశ్వరరావు గారు ఉన్నారు, సింహాద్రి గారు ఉన్నారు. చాలా మంది ప్రొఫెసర్లు అందరూ కూర్చుండి మాతో చర్చలు పెట్టాడు. మేము శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మా దగ్గరికి వచ్చి పొద్దున 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల దాకా మాతో చర్చలు జరిపి అందరం కలిసే తెలంగాణ కోసం పనిచేద్దాం, విడిపోతే తెలంగాణ రాదు, మనం తెలంగాణ కోసం మనమంతా కలిసి పనిచేద్దాం, ప్రాంతం బాగుండదు ఇదే చెప్పి బతిలాడి దండం నెట్టింది. వాస్తవం కాదా? దీనికి సంతోషరావే కదా సాక్ష్యం. ఏమని చెప్పావు ఆ రోజు? దళితుడు ముఖ్యమంత్రి అవుతాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే దళితుడిని నేను ముఖ్యమంత్రి చేస్తున్నా, ఒక బీసీని ఉప ముఖ్యమంత్రి చేస్తున్నా, ఒక ఎస్టీని హోంశాఖ మంత్రి చేస్తున్నా, ఒక మైనార్టీని ఆర్థిక శాఖ మంత్రి చేస్తున్నా. వైస్ ఛాన్సలర్ అందరూ కూడా ఇప్పుడు ఉద్యమంలో పనిచేస్తున్న సహకరిస్తున్నటువంటి ప్రొఫెసర్లు అందరినీ కూడా రాష్ట్రంలో వైస్ ఛాన్సలర్ని చేస్తున్నా. ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమం చేస్తున్న నాయకులందరినీ ముఖ్యంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తా. నాకు ఈ కుటుంబం ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజలే, తెలంగాణ ఉద్యమకారులే ముఖ్యము. మనమందరం కలిసి మీరు ప్రభుత్వం నడుపుతున్నప్పుడు నేను చూడాలి నా కళ్ళతోని. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఆ ప్రభుత్వంలో